హాయ్, వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు నేను పరమాన్నం చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానంటే, ఈ గ్లాస్ తోటి గ్లాస్ బియ్యం తీసుకున్నాను. మళ్ళీనేమో పెసరపప్పు తీసుకున్నాను. దీంట్లోకి పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. దీన్ని ఎంత తీసుకుంటున్నామో దానికి సగం పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి సగం పెసరపప్పు వేపుకోవాలి బ్రౌన్ కలర్ లాగా. రైస్ వాష్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ వేసి రైస్ని నానబెట్టుకున్నాను. పక్కనేమో పెసరపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై చేసి వేసుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. బాగా ఫ్రై అవ్వకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకుని పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలి. పెసరపప్పు బియ్యము ఇలా నానబెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెడతాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుంటున్నాం. కళాయి పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టాం కదా ముందుగా పెసరపప్పుని బియ్యము అవి వేసేసుకుంటున్నాం. దీంట్లోని ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నానబెట్టిన రైస్ అవి. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు మనం బెల్లం తురుముకున్నాము. ఇది మెజర్మెంట్ ఎలా అంటే, మనం దీంతో 2 గ్లాసుల పెసరపప్పుని రైస్ దీంతో 2 గ్లాసులు వేసాము. దీని 2 గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాం. మనం ఎంత రైస్ పెసరపప్పు వేసామో దానికి డబల్ బెల్లం వేసుకుంటే స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరగబెడదాం. బెల్లంలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగిపోవాలి. కొంచెం పెద్దగా కొట్టుకున్నాం కదా, అదంతా నీట్గా కరిగిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి బెల్లాన్ని. పెసరపప్పు రైస్ కొంచెం ఉడికింది కదా, ఇలా ఉడికినప్పుడు దీంట్లో మనం 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. నేను దీంట్లో 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు వేసాను కదా. దీంట్లో రైస్ పెసరపప్పు బాగా ఉడకాలి. బెల్లం ఏమో కరిగిపోయింది బాగానే. దీన్ని ఇంకా నేను స్టాప్ చేసేస్తున్నాను. మీ ఇంట్లో పరమాన్నం ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. ఇది పెసరపప్పు వేస్తున్నాను. దీంట్లో పెసరపప్పుని రైస్ ఉన్నది. పెసరపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది దీంట్లోని. పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు. స్వీట్ కూడా అంతే, ఇంత వేసుకోవాలని లేదు. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, వాళ్ళ ఇష్టం బట్టి వేసుకోవచ్చు. పాలు కూడా అంతే, దీంట్లో ఇంకా ఎక్కువ పాలు వేసుకోవచ్చు. పాలతోటి ఉడకనివ్వచ్చు. అంటే పాలతోటి ఉడికితే కొంచెం గట్టిగా ఉంటుంది, అన్నం అనేది పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ నేను కొంచెం వాటర్ వేసి ఉడికించిన తర్వాత పాలు వేస్తున్నాను. దీంట్లో పాల్లో రైస్ను పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఎలా ఉందో చూడండి, బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం బెల్లం పానకం చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేద్దాం. దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. పాకం బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం వేసేటప్పుడు స్టవ్ ఆపేసుకోండి, గమ్ముని పాలు అనేది ఇరిగిపోతాయి. కలిపేసుకుని దీంట్లోనే మనం దంచుకున్నాం కదా ఇలాచీ పౌడర్, దీంట్లో వేసేస్తున్నాము. దీంట్లోనే కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా నేతిలోని, అవి దీంట్లో యాడ్ చేస్తున్నాం. దీంట్లో 1 స్పూన్ నెయ్యి లేకపోతే 2 స్పూన్స్ గీ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకుని పెసరపప్పు రైస్ బాగా ఉడిపోయిన తర్వాత పాలన్నీ వేసుకున్నాము. చాలా బాగున్నది. ఇది పరమాన్నం రెడీ అయిపోయింది, పెసరపప్పు పరమాన్నం.